ఫ్రెండ్స్, ఈ రోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ రోడ్డున ఆనుకొని ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రధాన ఉద్యానవనం. దీని పరిసరాల్లో ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ఐమాక్స్ థియేటర్, తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వంటివి ఇతర పర్యాటక ఆకర్షణలన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ ట్రీ వాటర్ స్లైడ్. పెద్ద చెట్టు కాండాన్ని సిమెంట్ తోటి నిర్మించారు. దానికి కొమ్మలు కూడా నిర్మించారనమాట. అదిగో ఆ కొమ్మలకి రకరకాల ఫ్రూట్స్ హ్యాంగ్ చేశారు. అవి కూడా సిమెంట్ తోటి అనుకోండి. మరి ఆ చెట్టు కొమ్మల మీద కోతులు ఆడుకుంటున్నట్టుగా డిజైన్ చేశారు. ఈ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్లను ఊహించి చక్కగా ప్లాన్ చేశారు. ఈ చెట్టుని ఆనుకుని దాని చుట్టూరు మరి పెద్ద వాటర్ స్లైడ్ అయితే ఉంది. ఇది అందులోకి వెళ్ళాలంటే ఇదిగో పిల్లలు వెళ్తున్నారు కదా, చాలా పైకంట ఒక 4-5 అంతస్తులు ఎక్కినట్టుగా వెళ్ళాలి. నేనైతే గతంలో 10 years బ్యాక్ నేను స్లైడ్ చేశాను. ఇప్పుడు అంటే కుదరదు కదా, అదిగో బయటకు వచ్చేసారు. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అటువైపున ఉన్నటువంటి మెట్లు దిగ్గానే మనకి ఎదురుగ్గా ఏదో స్వర్గలోకానికి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దూరంగా చక్కని ఫౌంటైను, అలాగే అది ఏదో కల్పవృక్షం అన్నట్టుగా చూడండి, బంగారు ఆకులతోటి మెరుస్తూ కల్పవృక్షం అలా ఉండి స్వర్గలోకంలో ఉన్నామా అనిపిస్తుంది. ఏం చేద్దంటే వెనకాల తెలంగాణ సెక్రటేరియట్ భవనం ఒక రాజభవనం లాగా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఓవరాల్గా ఏదో ఇంద్రలోకంలోకి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫౌంటైన్ యొక్క స్పెషాలిటీ ఒకటి ఉంది, అది ఫాగ్. ఆ ఫాగ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. డ్రై ఐస్ అయితేనే అలాగ వస్తుంది, కానీ ఇక్కడ డ్రై ఐస్ ఎంత అని వాడతారు? సో ఆ డ్రై ఐస్ కాదు, అది నాజిల్స్ ఆ విధమైనటువంటి పెట్టడం వల్ల ఆ ప్రెషర్ వల్ల ఆ ఫాగ్ క్రియేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. దానివల్లే మరి ఆ ఫౌంటైన్కి మరింత లుక్ వచ్చింది. చూడండి, అదిగో ఆకులు గోల్డ్ కలర్లో. ఈ బిల్డరు మరి చాలా చక్కగా ప్లాన్ చేసి చాలా అట్రాక్టివ్గా ఇది. ఈ ఫౌంటైన్ ప్రక్క నుంచి లెఫ్ట్ సైడ్కి మరొక గేమ్ జోన్ కనపడుతూ ఉంటుంది. ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే వేరే పార్కుకి వెళ్తాము, అది నెక్స్ట్ చూద్దాము. డైరెక్ట్గా వెళ్తే బయటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఈ పార్క్ వచ్చినట్లయితే ఎదుగు చూస్తున్నారు కదా, అక్కడ పైన రొటేటర్ ఉంది. ఆ రొటేటర్ కనుక ఎక్కినట్లయితే చుట్టుపక్కల అంతా కూడా దూరంగా హైదరాబాద్ అంతా కూడా కనపడుతూ ఉంటుంది అన్నమాట.